పంటలకు ఎల్నినో గండమట. ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ. జూలై చివరి దాకా నదులకు వరద ప్రవాహం కష్టమే. వ్యవసాయ రంగం పైన తీవ్ర ప్రభావం పడబోతున్నదట. కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటున్న శాస్త్రవేత్తలు. వరికి బదులు ఆరుతడి పంటల వైపు మళ్ళాలి. వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలి. రసాయన ఎరువులు తగ్గించాలి. సేంద్రియ ఎరువులతో నేలలో తేమ పదిలంగా ఉంటుంది. రైతులకు వ్యవసాయ ఉద్యాన శాఖల సూచన. దీని మీద ఒక పెద్ద అవగాహన కార్యక్రమాలు జరగాలి. ప్రభుత్వాలు వరుసగా రివ్యూలు చేయాలి. ఎందుకంటే ఈ వర్షాలు పడకపోవడం వల్ల వచ్చే ఈ కరువు మొత్తం ఈ దేశంలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కుదేలు చేయబోతున్నది. ఎందుకంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు 8 రోజులు ఆలస్యంగా ఎంటర్ అయిన నైరుతి ఋతుపవనాలని ఈ ఎల్నినో, ఈ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలం అంతా కూడా ఈ వాతావరణం వేడెక్కడంతో వర్షాలు పడడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్తో నైరుతి ఋతుపవనాలు నెమ్మదించినాయి, వర్షాలు పడట్లేదు. ఇప్పటికే లేటుగా వచ్చినాయి కూడా ఆగిపోయినాయి. సో కాబట్టి ఈసారి సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది అని నాట్ ఓన్లీ భారత వాతావరణ శాఖ, ప్రపంచ దేశాల్లో ఉన్న మన జపాన్ వాతావరణ శాఖ కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నది. సో తెలంగాణలో కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనే పరిస్థితి ఉంటుంది. పడ్డ చోట వాన పడుతుంది, పడని చోట అసలే పడదు. ఇప్పుడు మిగతా పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వర్షాలు పడితేనే ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టులకు నీళ్లు వస్తేనే వివిధ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పొలాలకు వెళ్తాయి. సో ఆ అవకాశం కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు రైతులని వేరే పంటలు వేసేలాగా ప్రోత్సహించాలి. నాట్ ఓన్లీ వరి కాకుండా, ఇక వరేసి వర్షం పడకపోతే పరిస్థితి ఏంది? ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే, వర్షాలు పడకపోతే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉంటుంది? ఈ వేరే పంటలు వేద్దామంటే కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఎటుపోవాలి ఇక రైతులు? దేశంలో వ్యవసాయ రంగం పైన ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ సంస్థలు ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. వరల్డ్ లెవెల్లో ఈ చర్చ జరుగుతున్నాయి. జూలై ఆగస్టు నాటికి ఎల్నినో 90% వరకు బలపడుతుందట. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ మన దేశంతో పాటు తెలంగాణ పైన కనిపిస్తోంది. ఋతుపవనాలు కూడా అంచనా వేసిన టైం కన్నా వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించి నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నాటికి మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించినా రాష్ట్రం అంతటా విస్తరించేందుకు మరో 4-5 రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నా రాష్ట్రమంతా ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. మరోవైపు ఎండల ప్రభావం కూడా ఇంకా ఉన్నది. అటు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగానే ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండే పరిస్థితి కనిపించట్లేదు. కృష్ణా, గోదావరి ప్రారంభమయ్యే మహారాష్ట్రలోనే వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలోకి ఋతుపవనాలు పావు వంతు భాగం కూడా విస్తరించలే. దీనివల్ల నదులకు వరద ప్రవాహం జూలై చివరి నాటికి కూడా మొదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు రాష్ట్ర రైతులు మానసికంగా సిద్ధం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటల వైపు మళ్లాలని, సేంద్రియ ఎరువులతోనే నేలలో తేమను పదిలంగా ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. సో ఇది చాలా వరస్ట్గా ఉన్నది. ఏ ప్రాజెక్టులో దీంట్లో కూడా వాటర్ లేవు. అందుకే ఆరుతడి పంటలు వేయండి అని చెప్తున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరమని హార్టికల్చర్ వర్సిటీ తాజాగా పేర్కొన్నది. ఇప్పుడు ఆ పంటలు ఏ పంటలు వేయడానికైనా చెరువుకి ఆనుకొని ఉన్న భూముల్లో ఆ పంటలు వేయడానికి లేదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఇది ఉంటుంది. వేరే దగ్గర వేయడానికి అవకాశం ఉన్న దగ్గర కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఎటుపోవాలి ఇక రైతులు? ప్రభుత్వాలు దీనికి ఏం మార్గం సూచిస్తాయి? ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, హార్టికల్చర్ వర్సిటీ 60 నుంచి 75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైన తర్వాతే నేలలో విత్తనం వేయండి. ఒకవేళ వర్షాలు లేకపోతే అనవసరంగా విత్తనాలు వేసి ఎదురు చూడకండి అని చెప్తున్నారు. నీటి సంరక్షణ కోసం ఎత్తైన బెడ్లు, మల్చింగ్, పంట కుంటలు ఏర్పాటు చేయండి. ఇరిగేషన్, ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచండి. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, వేప చెక్కలు వంటి సేంద్రియ ఎరువులు వాడి నేల తేమ నిల్వ చేయండి. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా పురుగులు, శిలీంధ్రాలు నియంత్రించండి. సాధ్యమైన ప్రతి చోట ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి అంటున్నారు. రసాయనాల వాడకం తగ్గించాలి అని చెప్తున్నారు. ఎక్కువ రసాయనాలు వాడితే నేలలో ఉన్న తేమ మొత్తం పోతుందని చెప్తున్నారు. సేంద్రియ ఎరువులతో మాత్రమే ఈ తేమ నిల్వ ఉండే అవకాశం ఉందట. సో ఇట్లా చాలా ఇవి చేసినారనమాట.
మామిడి, జామ, సీతాఫలం తోటల్లో కత్తిరింపులు చేపట్టి నీటి అవసరాన్ని తగ్గించండి. నారింజ, బత్తాయి, నిమ్మ తోటల్లో మల్చింగ్ ద్వారా నేల తేమను కాపాడండి. ఆయిల్ పామ్, అరటి, కొబ్బరి, కోకో వంటి పంటల్లో నీటి యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. కూరగాయల సాగులోనూ ఎండను తట్టుకునే స్వల్పకాలిక రకాలు ఎంపిక చేసుకోండి. సో ముందస్తు ప్రణాళిక లేకపోతే రైతన్న ఆగమయ్యే అవకాశం ఉందని హార్టికల్చర్ వర్సిటీ చెప్తున్నది. ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద ఎత్తున రివ్యూలు చేయాల్సిన అవసరం ఉన్నది.